హాయ్ హలో నమస్తే, నేను మీ అనుష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి దరిచేరవా ప్రేమ పార్ట్ 13. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ స్టోరీ విన్నాక ఏమనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. శ్రావ్య రూమ్లోకి వెళ్ళి మత్తుగా నిద్రపోతున్న శ్రావ్యాన్ని చూసి కోపం పీక్స్కి పోతుంటే పక్కనే ఉన్న బాటిల్ వాటర్ని శ్రావ్య ముఖం మీద కొట్టింది అపూర్వ. నిద్ర డిస్టర్బ్ అయినందుకు ఏంటి మామ్, నిద్రపోతుంటే ప్రశాంతంగా నిద్ర కూడా పోనీయవా, ఇంత శాడిష్లా ఎప్పుడు తయారయ్యావు అంటూ లేచిన శ్రావ్యకి ఎదురుగా కోపంతో ఊగిపోతూ కనిపించింది అపూర్వ. ఇంత ఉదయాన్నే ఆంటీ మా ఇంటికి రావడం ఏంటి, నిద్రపోతున్న నాపై వాటర్ పోయడం ఏంటి అనుకుంటూ కళ్ళు నులుముకొని మళ్ళీ చూసిన అపూర్వనే కనిపించడంతో ఆంటీ మీరేంటి ఇంత ఉదయాన్నే ఇక్కడ అంది. ఆమె తనపై నీళ్లు పోయడం నచ్చక కొంచెం చిరాగ్గా. ఏంటా ఏదో పొడి చేస్తాను, పీకేస్తాను, శ్రేయుని నా సొంతం చేసుకుంటాను అని నైట్ ఏదో చెప్పావు, శ్రేయుని నీ సొంతం చేసుకుంటాను అని చెప్పి తప్పతాగి పడుకుంటావా, నువ్వు చెప్పింది ఏంటి చేసిందేంటి అని అపూర్వ కోపంగా అడుగుతుంటే జరిగింది తెలియని శ్రావ్య చిల్లా ఆంటీ, నిన్న నైట్ అనుకున్నాను కుదరలేదు, మళ్ళీ టైం వస్తుంది అప్పుడు చెప్తా అంటూ శ్రావ్య నైట్ జరిగిందంతా చెప్పింది. అది డ్రింక్ తాగాక ఏమైందో తెలుసా అంది అపూర్వ చిరాగ్గా. శ్రేయు తనని కారు వైపు తీసుకెళ్లడం చూశాను అని శ్రావ్య చెప్పగా, కార్ దగ్గరికి కాదే, వాడు దాన్ని నైట్ రూమ్లోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఉదయాన్నే మీడియా వాళ్ళు శ్రేయు రూమ్ దగ్గరికి వెళ్ళడంతో గతం గుర్తు వచ్చిందో లేదంటే ఆ వృంద ఏం చేసిందో తెలియదు కానీ మేము భార్యాభర్తలం అని మీడియా ముందు చెప్పాడు. మొన్నటి వరకు మనకే తెలుసు వాడికి పెళ్ళయిందని, ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది అంటూ శ్రావ్య రూమ్లో ఉన్న టీవీ ఆన్ చేసి న్యూస్ ఛానల్ పెట్టింది అపూర్వ. ఆ న్యూస్ విన్న శ్రావ్య దిమ్మ తిరిగిపోయింది. అక్కడే బెడ్ మీద కూలబడి ఇప్పుడేం చేద్దాం ఆంటీ అంది శ్రావ్య. ఇక నువ్వు ఏమన్నా చేసుకో, ఇప్పుడు అది మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంది, దాన్ని ఏం చేయలేము. మా అన్నయ్య వదిన ఇప్పుడు దానికి ఫుల్ సపోర్ట్గా ఉంటారు. ఏం చేసినా బాగా ఆలోచించి చేయి, నిన్న రాత్రిలాగా మిడిమిడి జ్ఞానంతో తగలబెట్టకుండా అని చెప్పి వెళ్ళిపోయింది అపూర్వ. అపూర్వ వెళ్ళిపోయాక శ్రేయు కార్ వైపు వెళ్ళడం నేను చూశాను కదా, కార్ దగ్గరికి వెళ్ళబోయిన శ్రేయు దాన్ని తీసుకుని రూమ్కి ఎందుకు వెళ్ళాడు, ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు మీడియా వాళ్ళు చెప్తున్నారు. శ్రేయుని అలా ఫ్రేమ్ చేయడం వల్ల లాభం ఎవరికి ఉంది, ఎవరో పార్టీకి వచ్చిన వాళ్ళే ఇలా చేసి ఉంటారు, ఎవరది అని ఆలోచిస్తున్న శ్రావ్య మైండ్లో ఒక రూపం మెదిలింది. ఎస్ తనే అంటూ త్వరగా ఫ్రెష్ అయిపోయి ఎవరినైతే ఆమె సస్పెక్ట్ చేస్తుందో వాళ్ళ దగ్గరికి బయలుదేరింది. ఇది నీ పనే అనుకుంటూ. శ్రేయు వెళ్ళిపోయాక శ్రేయుని బాధ పెట్టినందుకు రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంది వృంద. శోభ గుడి నుంచి వచ్చి లంచ్ చేద్దు రామ్మ అంటే ఆకలి లేదు ఆంటీ అని వృంద అంటుంటే ఆకలి లేకుండా ఎలా ఉంటుంది అంటూ శోభ చేత్తోనే తినిపించింది వృందాకి. పుట్టినప్పటి నుంచి తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తెలియని వృంద శోభ అలా ప్రేమగా తినిపిస్తుంటే ఆమెలో అమ్మను చూసుకుని ఏడ్చేసింది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని శోభ అంటే నేనెప్పుడూ మా అమ్మని చూడలేదు ఆంటీ, నేను పుట్టిన 10 డేస్కి వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోతే తెలిసిన వాళ్ళెవరో నన్ను ఆర్ఫనేజ్లో జాయిన్ చేశారంట, మీరింత ప్రేమగా తినిపిస్తుంటే నాకు మా అమ్మ ఉంటే ఇలాగే తినిపించేది కదా అంటూ శోభని హక్ చేసుకొని ఏడుస్తున్న వృంద కళ్ళు తుడిచి, పిచ్చి పిల్ల, అత్త అంటే అమ్మతో సమానం అంటారు, నన్నే అమ్మ అని పిలుచుకో, నువ్వు అత్త అన్నా పలుకుతా అమ్మ అన్నా పలుకుతా, ఇంకెప్పుడు ఇలా ఏడవద్దు, మా ఇంటి మహాలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటే మేము చూడగలమా చెప్పు అంటూ వృంద తలని ప్రేమగా నిమిరింది. అప్పుడే ఏదో గుర్తొచ్చిన దానిలా శ్రేయు ఎక్కడికి వెళ్ళాడు వృంద అని అడిగింది శోభ. ఏమో తెలీదు ఆంటీ, కార్ కీస్ తీసుకొని వెళ్ళిపోయాడు అని వృంద అంటే ఏదో పని ఉండి వెళ్ళి ఉంటాడు, కానీ ఇప్పుడే కదా చెప్పాను అమ్మ అనో అత్తమ్మ అనో పిలవమని, మళ్ళీ ఈ ఆంటీ ఏంటి అంది శోభ. వృంద నవ్వుతూ సరే అత్తమ్మ, ఇక నుంచి అత్తమ్మ అనే పిలుస్తాను అని చెప్పి బయట లాన్లో కూర్చుని ఉంటే అభి ఫ్లవర్ బొకే తీసుకొని వస్తూ లాన్లో ఉన్న వృందాన్ని చూసి ఆమె దగ్గరకు వెళ్ళి పక్కన కూర్చుని కంగ్రాచులేషన్స్ ఫ్రెండ్ అంటూ అభి విష్ చేస్తుంటే ఎందుకు అంది ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా. నిన్ను శ్రేయు వైఫ్గా అందరికీ పరిచయం చేశాడు కదా, ఇప్పుడు నువ్వు శ్రేయు వైఫ్ అండ్ హస్బెండ్స్ అని అందరికీ తెలిసిపోయింది, నీ అజ్ఞాతవాసం ముగిసిపోయింది, ఇక మీ ఇద్దరూ హ్యాపీగా ఉండొచ్చు కదా అని అభి అంటే
మా ఇద్దరికి పెళ్ళైనట్టు నీకెలా తెలుసు అంది వృంద. అప్పుడు వృందాకి అభి శ్రేయు కళల గురించి ఇంకా జరిగింది మొత్తం చెప్పడంతో నిజంగా శ్రేయుకి నేనంటే అంత ప్రేమ ఉందా అంది వృంద. అలా వృంద అడగడంతో నువ్వు అంటే వాడికి ప్రేమ కాదు ప్రాణం. నువ్వు ఉన్నావో లేదో తెలియకుండానే నిన్నెంతలా ప్రేమించాడో నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు తన భార్యగా తన పక్కన ఉంటే నిన్ను ఎంత ప్రేమిస్తాడో, ప్రేమించడం ఏంటి ప్రాణం పెడతాడు అని అభి చెప్తుంటే వృంద కన్నీటితో నన్ను మా నాన్న దగ్గరికి తీసుకుని వెళ్తావా, మా నాన్నని చూసి ఈ విషయం ఆయనకి చెప్పాలని ఉంది అని వృంద అడగడంతో సరే అన్నాడు అభి. లోపలికి వెళ్ళి శోభాకి చెప్పి అభితో పాటు హాస్పిటల్కి వెళ్ళింది వృంద. కార్ కీస్ తీసుకొని బయటకు వెళ్ళిన శ్రేయు స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తూ వృంద డివోర్స్ అడగడం జీర్ణించుకోలేక సిటీ అంతా పిచ్చివాడిలా తిరుగుతూ ఉంటే ఒక దగ్గర బార్ కనిపించడంతో ఆ బార్లోకి వెళ్ళి వృందాన్ని తలుచుకుంటూ లైఫ్లో ఫస్ట్ టైం రింగ్ చేశాడు శ్రేయు. హాస్పిటల్ నాన్న తను నన్ను మర్చిపోయిన తన సబ్కాన్షియస్ మైండ్లో నాతో ఉన్న జ్ఞాపకాలు ఉండి కళల రూపంలో నా ప్రేమను శ్రేయుకి తెలియజేశాయి నాన్న. తను నన్ను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని చెప్పి మార్నింగ్ అతను మీడియా ముందు వైఫ్గా పరిచయం చేయడం చెప్పి ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే నేను ఉంటున్నాను అని చెప్పడంతో సత్యమూర్తి గారు హ్యాపీగా ఫీల్ అయ్యి చాలమ్మా నాకు ఇది చాలు, నేను నీకు ముందు నుంచే చెప్తున్నాను, నాణ్యానికి ఇరువైపులా చూసి నిర్ణయం తీసుకోవాలి అంటూ ఉంటే సత్యమూర్తి గారిని చెక్ చేయడానికి వచ్చిన రాధికాని చూసి సత్యమూర్తి గారి పక్కన చైర్లో కూర్చుని ఉన్న అభి రాధిక అందానికి ముగ్ధుడైపోయి చూస్తూ ఉన్నాడు. రాధిక వృందాన్ని చూసి ఆమె చీరలో పెళ్ళైన అమ్మాయిల మెడలో తాలిబొట్టు నుదుటిన సింధూరం ఉండడం చూసి నాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావా అంది అలిగినట్లుగా ఫేస్ పెట్టి. లేదక్క అని వృంద జరిగిందంతా చెప్పడంతో బృందాన్ని సైడ్ నుంచి హక్ చేసుకుని ఏం జరిగినా నా చెల్లి హ్యాపీగా ఉంటే నాకు అదే చాలు అని చెప్పి సత్యమూర్తి గారిని చెక్ చేసి బాబాయ్ గారు మీ హెల్త్ అంతా ఓకే, ఇంకో 10 డేస్లో మిమ్మల్ని డిశ్చార్జ్ కూడా చేయొచ్చు అని చెప్పింది. వృంద రాధిక చేయి పట్టుకొని నాన్నని నువ్వే చూసుకోవాలక్క, రోజు నేను వచ్చి వెళ్తుంటాను అని చెప్పి ఫ్రెండ్ వెళ్దామా అంది. అప్పటి వరకు రాధికానే రెప్పవేయక చూస్తున్న అభి వృంద పిలుపుతో చైర్లోంచి లేచి బాయ్ అంకుల్ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పగా అభి ఉన్నాడు అని కూడా అప్పటి వరకు గుర్తించని రాధిక ఒకసారి అతని వైపు చూసి జాగ్రత్త వృంద అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వృందాని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అభి. సత్యమూర్తి గారితో శ్రేయుని ఆమె డివోర్స్ అడగడం చెప్పలేదు వృంద. అతను అంత ప్రేమిస్తున్నాడు అని తెలిసినా ఆమె మనసులో ఏదో సందిగ్ధం. ఎలాగైనా తన డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకొని శ్రేయుని భర్తగా యాక్సెప్ట్ చేద్దామని అందంగా ముస్తాబయ్యి శ్రేయు రాకకై వేచి చూస్తుంది వృంద. టైం 12 దాటుతుండగా ఫుల్గా తాగి చేతిలో విస్కీ బాటిల్తో ఇంట్లో అడుగు పెట్టాడు శ్రేయు. అప్పటికి శోభా గారు దేవాంశ్ గారు నిద్రపోయారు తినేటప్పుడు వృందాన్ని పిలిస్తే ఆయన వచ్చాక ఆయనతో పాటు తింటాను అని వృంద చెప్పడంతో ఇద్దరు నవ్వుకుని వాళ్ళు తినేసి వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయారు. శ్రేయు కోసం ఎదురు చూస్తూ హాల్లో కూర్చుని ఉన్న వృంద నిద్రకి కళ్ళు వాలిపోతుండడంతో నిద్రపోతున్న ఆమె కాళ్ళ మీద ఏదో ఉన్న స్పర్శ తెలియడంతో కళ్ళు తెరిచి చూసిన ఆమె కూర్చున్న సోఫాకి ఆనుకుని ఆమె కాళ్ళ దగ్గర కింద కూర్చొని ఆమె పాదాలని తీసుకొని ముద్దు పెట్టుకుంటున్న శ్రేయు కనిపించాడు. విన్నారు కదా, ఇది ఇవాల్టి స్టోరీ. నెక్స్ట్ పార్ట్తో మీ ముందుకి వస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. దిస్ ఈజ్ అనుష కృష్ణ సైనింగ్ ఆఫ్.